ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో సీఎం ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. కాగా ఆదివారం అర్ధరాత్రి నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తొలి దశలో భాగంగా ఎకరాకు 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.5 ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు 10 లక్షల మంది రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అందే సూచనలు ఉన్నట్లు సమాచారం. ఈ నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద సాగులో ఉన్న ప్రతి ఎకరాకు 12,000 ఇవ్వనున్నట్టు చెప్పారు. భూమి లేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 10 విడతలుగా 12,000 చొప్పున అకౌంట్లలో జమ చేస్తామన్నారు. రైతు కూలీలకు యాసంగికి పెట్టుబడి సాయం 6,000 ఆదివారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పడతాయని తెలిపారు. నేటి నుంచి బ్యాంకుల్లో డబ్బును డ్రా చేసుకోవచ్చని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తామని అన్నారు. అందుకు 21,000 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని ప్రజలు ఆందోళన చెందాల్సిన పనే లేదన్నారు. అర్హులైన అందరికీ పథకాలు వస్తాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.